నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. డిచ్పల్లి సమీపంలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో వీటిని భద్రపరిచారు. వీటికి 3 అంచెల భద్రత మధ్య కేంద్ర పారామిలిటరీ బలగాల పహారాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిజామాబాద్ కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. పార్లమెంటు నియోజకవర్గంలోని మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎంలని ఇక్కడ భద్రమయ్యాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు భద్రపరిచి కౌంటింగ్ జరిగే కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన భవనం. ఇది డిచ్పల్లి ప్రాంతంలో నేషనల్ హైవే 44 పక్కన ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. ఇందులోనే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, అలాగే ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు జైత్యాల జిల్లాలోని జైత్యాల కొరుట్లకు సంబంధించిన కూడా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో పాటు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితర అధికార బృందం అంతా కూడా ప్రస్తుతం ఇక్కడ లోపల ఈవీఎంల భద్రత, అలాగే ఈవీఎంలను పోలింగ్ బూత్ల వారీగా సమకూర్చే ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా సరే వారికి సంబంధించి ఇక్కడ వసతులు సమకూర్చారు. మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా వసతులన్నీ కూడా సమకూర్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏదైతే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరగాల్సి ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బందిని అంతా కూడా సిద్ధం చేశారు. అలాగే కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి టేబుల్ను సిద్ధం చేశారు. కౌంటింగ్ సంబంధించిన పూర్తి స్థాయి ప్రక్రియ మాత్రం ఇక్కడ కొనసాగుతోంది. అభ్యర్థులు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే పోలింగ్ ప్రక్రియ ఎలా సాగింది, పోలింగ్ సరళి ఎలా సాగిందనే విషయంలో కూడా అనేక రకాల అంచనాలు జరుగుతున్నాయి. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 71.47% మంది ఓటుకు వినియోగించుకున్నారు. ఈ 71.47% మంది అంటే 12,15,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. అయితే ఈ పోలింగ్ శాతం కూడా ఇదే మొదటిసారిగా 70% దాటడం ఇదే మొదటిసారిగా తెలుస్తుంది. గతంలో 2019 ఎన్నికల్లో 68.44% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈసారి సుమారు 3% ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంది, ఏ అభ్యర్థికి అనుకూలంగా ఉంది అనే విషయంలో ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ ఉన్న ధర్మపురి అరవింద్ బీజేపీ అనుకూల పవనాలు వీచాయి. మోడీ మానియా తనకు అనుకూలంగా ఉందని అరవింద్ భావిస్తున్నారు. అలాగే అరవింద్ పై ఉన్న వ్యతిరేకత కావచ్చు, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కావచ్చు తమకు కలిసి వస్తుందని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టఫ్ ఫైట్ గా సాగింది. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తో పాటు మధ్యలో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందనే